అండి, వెల్కమ్ టు కలగురగంప. చాలా రోజుల తర్వాత ఇవాళ చాలా స్పెషల్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. లాస్ట్ వీక్ మన పిల్లలందరూ మాట్లాడిన విషయాలన్నీ చూశారు మీరు. వాళ్ళ అభిప్రాయాలు చాలా నిర్మోహమాటంగా, సూటిగా, సుత్తి లేకుండా మేడం మీద కాంప్లైంట్స్, సార్ను పొగుడుకుంటూ బోల్డ్ చెప్పారు. ఎస్, అంటే శ్రీదేవి అంటే ఒకటే కాదు, చాలా యాంగిల్స్ ఉన్నాయి. చాలా కోపం నాకు. మీకు తెలియని విషయం ఏంటంటే చాలా కోపం. కొంతమందికి మాత్రం అర్థమైన నేను కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటా, కొన్ని విషయాల్లో చాలా సరదాగా ఉంటా. వర్క్ విషయంలో మాత్రం పని రాక్షసినే నేను. సో ఇందులో నో డౌట్. సో మా పిల్లలు సూటిగా, సుతిమెత్తగా మేడంకు బాగా కోపం ఉంటుందని సూపర్గా చెప్పేసారు. ఇదంతా ఏంటంటే మనం ఈ నెల 9వ తారీఖు మనము కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. అంటే ఒక యూట్యూబ్ ఛానల్, ఒక సరదాగా మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్, ఒక పచ్చడి వీడియోతో మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక 30 కుటుంబాలకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే ఒక సంస్థగా మారింది. ఈ విషయంలో నేను కానీ కళ్యాణ్ కానీ ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నామో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, అంతకంటే ముచ్చటపడి, అంటే మీరే చేస్తున్నంత సంతోషంగా, మీరే ఇన్వాల్వ్ అవుతున్నంత సంతోషంగా మీరు ఫీల్ అవుతున్నారు. కరెక్ట్ చెప్పాలంటే మాకంటే ఎక్కువ మీరు సంబరపడిపోతున్నారు అనమాట. సో ఎందుకంటే ఇందులో ప్రతి అడుగు, ప్రతి ఇంచులో మీరున్నారు. నాతో పాటు నా జర్నీ అంతా కూడా మీరున్నారు. అంటే మీరు లేనిది ఈ జర్నీ లేదు ఖచ్చితంగా. ఒక నార్మల్గా ఒక బిజినెస్ మొదలు పెట్టాలన్నా, బిజినెస్ ఒక స్థాయికి తీసుకుపోవాలన్నా, ఒక కార్పొరేట్ కంపెనీస్ కానీ ఎవరైనా సరే కొన్ని కోట్లు, కొన్ని లక్షలు పబ్లిసిటీకి స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ అలాంటిది ఏమీ లేకుండా ఇన్ని లక్షల కుటుంబాలు కేవలం నా మాటను, నాది ఏదో నచ్చి ఒక చేస్తున్నా అని నన్ను ఎంకరేజ్ చేయడానికి, మీకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే అవసరం ఉన్నా లేకపోయినా అనే దానికి మీనింగ్ మీకు తెలుసు. శ్రీదేవి కొనాల, ఏదో ఒకటి కొనాలి, ఏదో ఒకటి ఎంకరేజ్ చేయాలనే దాంతో మీరు పర్చేజ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మీ పక్కన ఆ పక్కన బోల్డ్ ఉన్నాయి, కానీ నా దగ్గరనే ఎందుకు కొనాలా, వీళ్ళు ఎందుకు కొంటున్నారు నా దగ్గరికి అనే దానికి నేను ఆలోచించినప్పుడు ఒక రకంగా భయం అనిపిస్తుంది. అంటే ఇంత ప్రేమనా, ఇంత ఎఫెక్షనా అనిపిస్తుంది అనమాట. బట్ మీ ప్రేమ, మీ ఎఫెక్షనే ఇంతమందికి ఉపాధి కలిగిస్తుంది. ఇంతమందిని మనము మన కుటుంబంలో చేర్చుకోగలిగాము ఇప్పటి వరకు. ఇన్ఫ్యాక్ట్ ఇంతమంది ఇక్కడికి ఆగిపోదామా అంటే 1 నుంచి 10 మెట్లు ఎక్కామి, ఇక్కడ ఆగిపోదామా అనిపించినప్పుడు దీన్ని పెంచడానికి, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ను పెంచడానికి బోల్డ్ ఆలోచనలు వచ్చాయి. ఆ బోల్డ్ ఆలోచనలో కొన్ని కార్పొరేట్ సేల్స్ కానీ, లేదంటే కొన్ని సూపర్ మార్కెట్స్లో పెట్టడం కానీ, ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర కనీసం అంటే 168 మెయిల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఏంటంటే ఫ్రాంచైజీలు ఇవ్వమని కానీ, లేదు ఆల్రెడీ మేము ఒక ఆర్గానిక్ స్టోర్ రన్ చేస్తున్నాం, మీ పేరు మాత్రమే ఇవ్వగలరా అని కానీ, లేదంటే మేము ఆర్గానిక్ స్టోర్ రన్ చేస్తున్నాం, మీ ప్రొడక్ట్స్ మా దగ్గర పెట్టండి అని. అంటే ప్రొడక్ట్స్ మా దగ్గర పెట్టండి అని చెప్పిన వాళ్ళు ఏం అడిగారు తెలుసా? కస్టమర్స్ వెళ్ళి అడుగుతున్నారంట వాళ్ళని వేరే సిటీస్లో, మీరెందుకు కలగూరగంప ప్రొడక్ట్స్ పెట్టుకోవద్దు అని వాళ్ళ కస్టమర్స్ ఆ స్టోర్ వాళ్ళని అడగడం వల్ల వాళ్ళు మనల్ని అలా అప్రోచ్ అయ్యారనమాట. ఇలా రకరకాలుగా అప్రోచ్ అయ్యి, అది ఇండియా కాదు, ఆల్మోస్ట్ ఇండియా కాకుండా 8 కంట్రీస్లో నుంచి మనకు అలాంటి రిక్వెస్ట్లు వచ్చాయి. మాకు ఫ్రాంచైజీలు కావాలి, మీ ప్రొడక్ట్స్ మాకు ఇవ్వండి అనేసి. సో ఇవన్నీ చేస్తే అరే భలే అనిపించింది నాకు. కానీ ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా కలగూరగంప ఇన్కమ్ సోర్స్ ఇంకొక స్థాయికి వెళ్తుంది. దీని టర్నోవర్ అనేది చాలా గొప్పగా పెరిగిపోతుంది. కానీ ఎక్కడో నాకు అసంతృప్తి, ఇది కాదే, నేను అనుకున్నది ఇది కాదే, డబ్బు కాదే, డబ్బు ఇంపార్టెంటే కానీ డబ్బు రావడం ఈ రూట్లో కాదే అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. కళ్యాణ్ నేను అంటే మా ఇద్దరికి ఏంటంటే, మీ ముందు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంలో. 1 yearగా మా కుటుంబం కొరకు, మా కొరకు, వ్యక్తిగతంగా మా అవసరాల కొరకు కలగూరగంప సంస్థ నుంచి ₹1 కూడా మేము ముట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా మా వ్యక్తిగతంగా మేము కలగూరగంప అకౌంట్లో నుంచి మేము రూపాయి వాడుకోలేదు. మా వ్యక్తిగతంగా మేము సంపాదించుకున్న అమౌంట్ కానీ, కళ్యాణ్ ఇన్కమ్ సోర్స్ కానీ మాత్రమే మా అవసరాలకు వాడుకుంటున్నాం. అలా అని నేను డే 1 నుంచి ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, నేను దేశ సేవ చెయ్యను, నేను ఫ్రీగా వర్క్ చేయను. నా కష్టానికి ప్రతిఫలం డెఫినెట్గా నేను తీసుకుంటా. బట్ ఇది టైం కాదు, ఏదో ఒక రోజు మాత్రం నేను తీసుకోవడం స్టార్ట్ చేస్తా. ఎందుకంటే ప్రతి రూపాయిని దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ₹1 కూడా మేము ఎక్కడ వృధా చేయలేదు. ఎందుకంటే స్టేట్మెంట్ అనేది ప్రతిదీ రిఫ్లెక్ట్ అవుతుంది మాకు.
సరే, ఈ ఇన్కమ్ సోర్స్ అనేది పెరగాలనుకున్నప్పుడు బోలెడు రూట్స్లో ఎక్కడ కూడా మాకు సంతృప్తి అనిపించలేదు. ఇది కాదే అని 6 నెలలుగా నెక్స్ట్ ఏంటి అంటే ఒక సాచురేషన్కి వచ్చింది. అంటే సాచురేషన్ ఇన్ ద సెన్స్ నేను ఇన్వాల్వ్ అవ్వాల్సిన వర్క్ ఒక సాచురేషన్కి వచ్చింది. అంటే ప్రతి వారము 2 వారాలకు నేను కొత్త ప్రోడక్ట్ యాడ్ చేస్తుంటే బిజినెస్ పెరుగుతుంది. ఇది 30 మంది కాకపోతే 40 మంది, 40 మంది కాకపోతే 100 మంది ఫ్యామిలీలో జాయిన్ అవుతారు. నాకు ఇది కాదు, ఇంకేదో అనే దాంట్లో కవం జిలికినట్టు ఒక సాగర మదనం అంటారు కదా, అట్లా బుర్రను ఎప్పుడు చిలుకుతూ ఉంటా. ఆ చిలికే ప్రాసెస్లో మా ఆయన బుర్ర కూడా తినేస్తూ ఉంటానన్నమాట. కళ్యాణ్ చాలా మందికి చెప్తుంటాడు, మీ ఆవిడకి ఇష్టమైంది ఏంటంటే, మా ఆవిడకి ఇష్టమైంది నా బ్రెయిన్ బాగా ఫ్రై చేసుకొని తింటుంది అని చెప్తుంటాడు అనమాట. అట్లా కళ్యాణ్ బుర్రను తింటూ ఉంటానన్నమాట. సో మేమిద్దరం ఆలోచించినప్పుడు ఇది కాదు ఇంకేదో, అంటే ఇవన్నీ నెక్స్ట్ స్టెప్లో మనం కార్పొరేట్లో వెళ్ళడం కానీ, ఒక సూపర్ మార్కెట్స్కి వెళ్ళడం కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. బట్ బిఫోర్ దట్ మనకున్న 30 మంది 300 మంది కాదు, ఇంకా కొన్ని వేల మంది మన కుటుంబంలో చేరడానికి ఎలాంటి రూట్స్ ఉంటాయని ఆలోచించడం. వాళ్ళు అక్కడే ఉండి అందరినీ ఇక్కడ తెచ్చి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేను, అందరికి ఇక్కడ నేను చేయలేను. కాబట్టి వాళ్ళ ప్లేసుల్లో ఉండి వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎలాంటి వాళ్ళ ప్రతి ఫ్యామిలీ ఒక నెలకు 15,000 ఇన్కమ్ సోర్స్ మినిమం ఎట్లా అర్న్ చేయగలుగుతుందని ఆలోచించినాము. సో దానికంటూ మాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాను నేను ఈరోజు మీ ముందు ఉంచుతాను. బట్ దీనికి సంబంధించిన ప్రాసెస్ సంబంధించిన విషయాలు కానీ పర్ఫెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ కానీ వచ్చే వారం నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ దట్ మీరు దయచేసి కాల్ సెంటర్కి కానీ, మన కస్టమర్ కేర్ నెంబర్కి కానీ, మెయిల్స్ కానీ, ఇన్స్టాలో కానీ దయచేసి ఎలాంటి క్వశ్చన్స్ వేసినా దానికి ఆన్సర్ దొరకదు. సరే, ఆ పార్ట్ పక్కకు పెడితే ఏంటంటే, ఊర్లల్లో టౌన్స్లో ప్రతి ప్లేస్లో ఎవరో ఒకరు, ఒక ఫ్యామిలీలో ఒక మెంబరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల, బిజినెస్ చేయడం వల్ల, కష్టపడడం వల్ల ఆ ఫ్యామిలీకి ఒక 15 నుంచి మినిమం బిజినెస్ 15 నుంచి 20,000 ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయగలిగే అవకాశం మన కలగూరగంపలో ఇద్దాము. మన కలగూరగంపలో వేల ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీ చేయాలంటే ఇది ద బెస్ట్ రూట్ అనిపించింది మాకు. బట్ ఆ రూట్లో ఆ ఫ్యామిలీలో చేరాలంటే ఒకే ఒక్కటి, మీరు 1,10,000 మినిమం ఇన్వెస్ట్ చేయగలిగి ఉండాలి. ఈ మాట అనగానే చాలామంది అయ్యో లేదు మేము చేయలేము, అది కాదు శ్రీదేవి అని అనొచ్చు. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే, ప్రతి పనికి ఒక పెయిన్ ఉండాలి, ఒక కష్టం ఉండాలి, ఒక తపన ఉండాలి. ఇంత అమౌంట్ మినిమం ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేస్తేనే వాళ్ళకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఏ దానికైనా ఒక ఇన్వెస్ట్మెంట్ అవసరం. దాన్ని నేను చాలా క్యాలిక్యులేషన్స్ తీసుకున్నాను, ఇంత అయితే ఎట్లుంటుంది, అంత అయితే ఎట్లుంటుంది. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ అప్రోచ్ అయ్యి మేము ఇట్లా చేస్తున్నామని ఆల్రెడీ నాతో బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్, నా దగ్గరకు వచ్చిన ఒక అల్లం మొరబ్బా అమ్మాయి ఎంత కష్టపడుతుంది, ఎంత తపన పడుతుంది నాకు తెలుసు. బెటర్మెంట్ కొరకు ఎంత ఆలోచిస్తుందో నాకు తెలుసు. అలాంటి ఫ్యామిలీ కూడా ఇన్వెస్ట్ చేసుకోగలిగే అమౌంట్ని నేను సెట్ చేయగలగాలని చాలా కష్టపడాల్సి వచ్చింది దాన్ని ఆ నంబర్కి తేవడానికి. సో మినిమం 1,10,000 మీరు ఇన్వెస్ట్ చేస్తేనే, చేయగలిగితేనే, చేయడానికి రెడీ ఉంటేనే అప్రోచ్ అవ్వండి. సో ఆ కష్టం మనకు తెలవాలి, నెల కాగానే దానికి ఇంట్రెస్ట్ కట్టాలి, అసలు దివాలా, మనం సర్వైవ్ కావాలని ఆ తపననే మనం బిజినెస్ చేయడానికి, కష్టపడడానికి ఒక రూట్ అవుతుంది అనమాట. అలాంటి తపన ఉన్న వాళ్ళకే కలగూరగంపలో ఒక స్థానము, ఒక సహాయము, ఒక సహకారం అనేది ఉంటుంది. అదర్వైజ్ ఫ్రీగా ఏది రాదు. ఫ్రీ అనేదాన్ని నేను ఏ రోజు ఎంజాయ్ చేయలేదు, నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. ఇది థంబ్ రూల్. దీనివల్ల నెగటివ్స్ కామెంట్స్ వచ్చినా, పాజిటివ్ కామెంట్స్ వచ్చినా నేను అసలు ఆవగింజంతా కూడా ఆలోచించను. నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగానే ఉంటా. ఎవరు జెన్యూన్గా కష్టపడాలనుకుంటారో వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. ₹1,00,000 కష్టపడని మనిషి ఫర్దర్గా బిజినెస్ డెవలప్ చేయడానికి కష్టపడడం నా ఉద్దేశం. ఇది ఈరోజున్న ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్కి మినిమం 1,00,000 అనేది చాలా నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అనేది నా అభిప్రాయం. ఓకే, ఇది సో ఈ వారమంతా ఆలోచించండి, చేయగలుగుతామా ఏంటి. బట్ గొప్పగా ఆలోచించే వాళ్ళు, ఆల్రెడీ బిజినెస్లో ఉన్నవాళ్ళు, నాకు సలహా ఇవ్వాలనుకుంటే మాత్రం శ్రీదేవి ఇలా చేయని మాత్రం దయచేసి కామెంట్ రూపంలో మీ సలహాలు నాకు ఇవ్వండి. మీ సలహాలు చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. లోగోస్ డిజైన్ దగ్గర నుంచి మీ సలహాలు పాటించే నేను చేసుకున్నా. లోగోలో ఉన్న మధ్యలో ముగ్గు చాలా పెద్దగా ఉన్నప్పుడు చాలా సజెషన్స్, 2-3 ఎస్పెషల్లీ నేమ్స్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న వాళ్ళవి
అందులో ఉన్న ముగ్గు సైజ్ తగ్గించమంటే అందులో తగ్గించాను, కలర్ చేంజెస్ నేను చేసుకున్నాను. కాబట్టి ఈ 30 మంది 3,000 మంది కావాలని కోరుకుంటూ దానికి తగ్గ సలహాలు, మోరల్ సపోర్టు మీ అందరి నుంచి కావాలని నేను కోరుకుంటున్నా. సో ఇక ఫైనల్గా కలగూరగంపతో కలిసి ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ వీక్ వరకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొరకు వెయిట్ చేయండి. దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీకు ఒక సపరేట్ నంబర్ ప్రొవైడ్ చేస్తాము. ఏ రోజైతే నేను మళ్ళీ మీతో మాట్లాడుతానో ఈ విషయాల గురించి కూలంకుషంగా మీకు చెప్తానో ఆ రోజు నుంచి మీ కాల్స్ అన్ని రిసీవ్ చేసుకొని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇస్తారు. సో ఇక ముందు జరగబోయే మహాయజ్ఞానికి మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.